గత సంవత్సరం ఆగస్టు 5న ఎలక్ట్రిక్ వాహనాల పాలసీకి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఈ మేరకు ఎలక్ట్రిక్ వాహనాలు రోజురోజుకి డిమాండ్ పెరుగుతోంది. ముఖ్యంగా ద్విచక్ర వాహన విభాగంలో వీటికి డిమాండ్ వేగంగా పెరుగుతోంది. హైదరాబాద్ నగరంలో ఎలక్ట్రిక్ వాహనాల షోరూంలు ప్రారంభమవుతున్నాయి. కుషాయిగూడ, నాగార్జున నగర్ కాలనీలో తన్వాల్ స్మార్ట్ ఎలక్ట్రిక్ వెహికల్ షోరూం ఏర్పాటు చేశారు. నిర్వాహకులు నరసింహులు ఆధ్వర్యంలో ఉప్పల్ ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి, చెర్లపల్లి కార్పొరేటర్ బొంతు శ్రీదేవి చేతుల మీదుగా ఈ షోరూం ప్రారంభించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ కాలుష్యం పెరుగుతున్న ఈ తరుణంలో ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాల షోరూం ప్రారంభించడం అభినందనించదగ్గ అంశమని కొనియాడారు. వెహికల్స్ అని ఎలక్ట్రానిక్ వెహికల్స్ షోరూమ్ ప్రారంభించడం జరిగింది. వారు ఒక మంచి శకానికి నిజంగా చెప్పాలంటే ఒక కొత్త వరవడికి ఈ షోరూమ్ అనేది నాంది పలుకుతుందని చెప్పవచ్చు. ఎందుకంటే పవర్ సేవింగ్లోనైతేనేమి, పెట్రోల్ డీజిల్ పొల్యూషన్ సేవింగ్లోనైతేనేమి, అదేవిధంగా ఖర్చు తగ్గించుకోవడం అయితేనేమి ఏదైనా చెప్పుకోవచ్చు. సో ఈ షోరూము ఉప్పల్ కాన్స్టిట్యున్సీలోని చెర్లపల్లిలో స్టార్ట్ కావడం అనేది నాకు చాలా ఆనందదాయకంగా ఉంది. ఛార్జింగ్ పెడితే ఒక 4 గంటల ఛార్జింగ్ పెడితే 150 to 180 కిలోమీటర్స్ చాలా చక్కగా కూడా మనము ఏ ఇబ్బంది లేకుండా, కొంచెం అంటే బాగా ఫాస్ట్ డ్రైవ్ చేయకుండా చాలా చక్కగా స్లోగా వెళ్తుంది. సో ఎటువంటి ఇబ్బంది లేకుండా మెయింటెనెన్స్ కూడా ఏముండదు ఈ బండికని వారు యాజమాన్యం తెలియజేయడం జరిగింది. సో మనందరం కూడా వారికి సహాయ సహకారాలు అందిస్తూ మా గౌరవ ఎమ్మెల్యే గారు కూడా ఈ ప్రోగ్రామ్కి రావడం, అదేవిధంగా స్థానికులందరూ కూడా వచ్చి వారికి శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది. సో వారి షోరూమ్స్ ఇది ఫస్ట్ షోరూమ్, ఇంకా మరెన్నో షోరూమ్స్ ఓపెన్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వారికి శుభాకాంక్షలు తెలియజేస్తుంది. జై తెలంగాణ. షోరూమ్ ఈరోజు చిత్రపూర్ చౌరస్తాలో స్థానిక కార్పొరేటర్ శ్రీదేవి గారు ఆర్గనైజేషన్ చేసుకుంటారు. ఇటువంటి వెహికల్స్ ఈరోజు పొల్యూషన్ హైదరాబాద్లో అలాగే ఢిల్లీలో కానీ మిగతా ప్రాంతాల్లో కానీ పొల్యూషన్ గుర్తు చేసుకుంటూ పొల్యూషన్ లెస్గా మరి ఈరోజు మరి ఈ వెహికల్స్ బ్యాటరీ వెహికల్స్ రావడం కూడా నచ్చిన విషయం. హైదరాబాద్ కూడా చాలా స్పీడ్ వెహికల్స్ పోతున్న సందర్భంలో గుర్తు చేసుకుంటూ దీన్ని 40 కిలోమీటర్ వరకు లిమిట్ ఉంది దీని స్పీడ్ కూడా. కాబట్టి ఇటువంటి వెహికల్ వాడుతూ పొల్యూషన్ కంట్రోల్తో పాటు మరి అదేవిధంగా బ్యాటరీ వెహికల్స్ ఈరోజు వెళ్తున్న పెట్రోల్ డీజిల్ ధర దృష్టిలో పెట్టుకుని బ్యాటరీ వెహికల్స్ కూడా రావడం, తక్కువ ధరతోటి నాణ్యత కూడా వాహనాలు వాడడం గణించడం. ఈరోజు పర్టికులర్గా ఈ వెహికల్స్ చూస్తున్నాం. మోటార్ సైకిల్స్ స్పీడ్ లేకుండా లేడీస్ గర్ల్స్ కానీ ఇక్కడ పోవడానికి కానీ ఈజీగా మూవ్మెంట్ ఉంది. కాబట్టి ఇటువంటి వెహికల్స్ తయారు చేసిన తర్వాత ఈ వెహికల్ చేసుకున్నాం. ఇటువంటి షోరూమ్స్ మరి యజమాని ఏదైతే ఇక్కడ పెట్టుకుంటే ఇక్కడ కూడా రాబోయే కాలంలో ఇంకా హైదరాబాద్ అంతా విస్తరించాలి రకంగా ఈ షోరూమ్స్ తీసుకోవాలని అభివృద్ధి చెందాలని చెప్పి కోరుకుంటూ ఆ ప్రభుత్వం ఆశీర్వదించాల్సిన పేరు మీద ధన్యవాదాలు.